దీని లోపల లాక్ ఉంటుంది. దీని లాక్ ఊరికే లోపల ఇట్లా ఉంటుంది, ఆన్ ఆఫ్ అయ్యేది. అది ఊరికే ఇరిగిపోతుంది. ఇది సెకండ్ టైం థర్డ్ టైం చేంజ్ చేసిన. అవి మన బ్యాక్ బ్రేక్ పోయింది. సో ఇదన్నమాట. ఈ వైర్లోంచి ఆయిల్ పంప్ అవుతుంది అన్న. ఈ వైర్లోంచి ఆయిల్ పంప్ అవుతుంది. ఇది ఏమైందంటే కింద బండలు ఉంటాయి కదా, బండకు దాగి కట్ అయిపోయిందంట. సో మొత్తానికి సడన్గా ఒకసారి కింద తగిలినప్పుడు నాకు సౌండ్ వస్తే బ్రేక్ మొత్తం పనిచేయలేదు. సో రీజన్ ఏంటంటే ఇది కట్ అయిపోయింది. కింద సిలిండర్ కూడా ఉంటుంది, అది కూడా కొత్తది కదా అన్న. ఆ సిలిండర్ నుంచి పంప్ అవుతుంది, అది పోయింది. ఈ వైర్ పోయింది. యాక్చువల్గా అన్నకి బండి సాటర్డే ఇచ్చిన, సాటర్డే కదా, సాటర్డే ఇచ్చిన. కానీ ఆ వైర్ లేకపోవడం వల్ల అన్న ఈరోజు పొద్దున్న నుంచి ఫుల్ తిరిగిండు వైర్ కోసం. ఫుల్ వర్షము సిటీలో, మా ఏరియాలో మాత్రం అసలు వాన చుక్క లేదు. ఆ ఏరియాలో ఏమో ఫుల్ ఉంది. అన్న ఇప్పుడే వచ్చింది అనమాట టైం. పొద్దున అన్న ఎప్పుడో పోయిండంట, 8:30 9 అవుతుంది. ఇప్పుడు ఫిట్ చేస్తున్నాడు మన కోసమే. పాపం థ్యాంక్స్ అన్న. అంటే ఇట్లా నీకు ముందు రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్లో ఇది ఉందా? అన్ని బ్రాండ్స్ నేను నీకు బండి ఎందుకు నమ్మించిన ఒక మాట. నేను ఎందుకు తెలుసా? ఫస్ట్ నా ఫ్రంట్ అది ఉంటుంది, ఫ్రంట్ బ్రేక్ది మనం ఒకసారి వేయించినాం, నీకు గుర్తుందో లేదో? ఆ కిట్ ఉంటుంది కదా, దాన్ని ఏమంటాం? మేజర్ కిట్ పోయినప్పుడు నేను బయట 3-4 టైమ్స్ వేయించిన. నాకు ఎప్పుడు పోలేదు. నేను ఎప్పుడు పోతుండే ఊరికే బయట వేయించినప్పుడు. ఫస్ట్ టైం నీ దగ్గర వేయించినాక ఉంది నా దగ్గర, అందుకే నేను నీకు ఇచ్చా. అంతేనా? డైలీ ఏ టైం వరకు ఉంటారన్నా మీరు షాప్లో? 11:30-12. సండేస్ కూడా అన్న వర్క్ చేస్తుండో. ఫుల్ డెడికేషన్ ఆన్ బైక్స్ అంటే అంత ఇష్టం కదా. మనం బతకడానికి ఇది ఒకటే ఆప్షన్ ఉంటుంది. బతకడానికి ఇది ఒకటే ఆప్షన్ అంటున్నా అన్న. కానీ ఇంట్లో కూడా ఎక్స్పర్ట్ కాబట్టి నువ్వు మంచిగా బతకచ్చు. ఎక్స్పర్ట్ లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. అంతేలే. ఎక్స్పీరియన్స్ ఇప్పుడు ప్రాక్టీస్ ఉంది కాబట్టి దగ్గర 14 years అవుతుంది. 14 years ఫీల్డ్కి వచ్చి. నీ ఏజ్ ఎంత అన్నా? 28లా సగం 14. ఆ 14 years మొత్తం వర్కింగ్. 10th అయిపోయాక ఈ ఫీల్డ్లోకి వచ్చేసినావా? సిచ్యువేషన్స్ అంతే అంట. తప్పదుగా. అవి ఇసుకాయలు పెట్ట. ఈ వైర్ ఎక్కడ ఫిక్స్ అవుతుంది అంటే ఇది కొత్తది, దీని నుంచి కనెక్ట్ అయింది. మన దరిద్రం ఏంటంటే మనం రాయి మీద నుంచి పోయినప్పుడు అది రాళ్ళంటే అన్ఎక్స్పెక్టెడ్. జనరల్గా రాళ్ళ మీద నుంచి పోతాం కదా, ఈ వైర్ తగిలి ఈ వైర్ కట్ అయిపోయింది. ఇంకో విషయం ఏంటంటే ఆడ రాయి వేసింది మా వాళ్ళే. ఆ రాయి గుచ్చుకుందంట అన్న ఎత్తుకుంది. ఇంకోటి ఏం తెలుసా అన్న, ఆ బండరే ఉందా మా ఇంటికాడ? సేమ్ ఇగో ఇట్లాంటి బండ. అయితే చెప్పారు ఆడ ఆ బండరాల్లో వేసింది మా వాళ్ళకంట. ఇంకా నా దరిద్రం చూడు. అంటే మేము ఒకటి ఇట్లా నేను వేరేది అనుకునేవాడిని, కానీ అది బయట పగలకుండా ఏమైందంటే లోపలనే పగిలింది. ఎగ్జాక్ట్లీ ఈ స్టాండ్ మధ్యలో ఇరికింది. అది యాక్చువల్గా వేరే రాళ్ళు ఉంటే ఏం కాకుండా అన్న, కంకర రాళ్ళు ఉంటే ఏం కాకుండా. అంటే అది ఈ బండ మంచి స్ట్రాంగ్ ఉంటుంది, ప్లస్ సువ్వగా ఉచ్చుకుంది. ఎంత ముక్కు ఇరిగింది. ఎగ్జాక్ట్లీ ఈ మాత్రం ముక్కు ఇరికి స్టాండ్ మధ్యలో ఇరికిపోయింది. అది అంతగానం ఇరికిందా? నేను ఫస్ట్ తీయా నీకు ఫోటో పంపిద్దాం అనుకున్నా, అక్కడే కూర్చొని అక్కడే తీసా బండ. మొన్న తీసా అది గుర్తుకు లేకుండా.
ఈ బండి ఏం చూపిస్తాను, నాకు కూడా పైప్ పగిలిన క్లారిటీ లేకుండే. అంటే మనం ఎవరమన్నా సిలిండర్ పోయిందే అనుకుంటాం కదా. పగలగానే నేను ఫస్ట్ అడగగానే అవునవును పోయింటుంది అని చెప్పి నేను ఏగానే పంపింగ్ స్టార్ట్ అయింది. పంపింగ్ స్టార్ట్ కాగానే ప్రాబ్లం తెలిసింది. దీనికి కూడా సిలిండర్ పగిలింది అనుకున్నా అన్న. చూపిస్తారు నేనేనా సగం డ్రైవర్ ఉంటారు మన దగ్గర. కట్ చేయడానికి రాదు, లాంగ్ కట్ చేయాలి. లాంగ్ తీసుకొని షార్ట్లో కట్ చేయాలి యాక్చువల్గా. నుంచి మన వాటర్ ట్యాంకర్ ట్రాక్టర్ ఉంటుంది, ఒకటే రౌండ్ తిప్పి వెళ్ళిపోతుంది. అది స్కిల్స్ అంటారు దాన్ని. అదే ఒకటి మళ్ళీ జేసీబీలు వస్తాయి, అప్పుడు జేసీబీలు లారీలు మన డీసీఎంలు వస్తాయి, ఒకటే రౌండ్ తిప్పి వెళ్ళిపోతాడు. మన చిన్న చిన్న కార్లు ఆగుతాయి, ఎంత చిరాకు వస్తుంది అసలు. మన దగ్గరికి కరెక్ట్ మన దగ్గరికి వస్తే ఆరం పెడతా ఉంటారు. నేనేదో రోడ్డు మీద బతకడం పెట్టాడు. పన్నెండు మరి ఇంకా మేడం చూద్దాం ఎంతసేపట్లో కంప్లీట్ అవుతుందో. ఆల్రెడీ మనం వచ్చి 10 minutes అవుతుంది. ఇక్కడ బ్రేక్ ఆయిల్ ఉంది, అక్కడ నుంచి పంప్ అయ్యి మనకి వర్క్ అయ్యేది ఇక్కడ ఎగ్జాక్ట్ ఇక్కడ ఇందులో నుంచి వస్తుంది అన్నమాట. దీనికి టైం పడుతుందంట. అన్న ఫిట్ చేయడం 10 నిమిషాలు ఏం చేసి, కానీ ఆ ఆయిల్ మొత్తం ఇక్కడ నుంచి అక్కడ రీచ్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. ఎంత టైం పడుతుంది నాకు. అండ్ బిరంగూడలో మండే అయితే ఎక్కడ లేని ట్రాఫిక్ అంతా బిరంగూడలోనే ఉంటుంది కదన్న. ఎక్కడంటే ఖమ్మం నుంచి ఇక్కడ వరకు ఉందన్న. మండే మార్కెట్ దాటిన తర్వాత కూడా ఉంది. అంటే అన్నీ ఒకటే వెహికల్స్ ఒకటేసారి మూవ్ అవుతాయి కదా. ఎంత ట్రాఫిక్ ఉందంటే నెక్స్ట్ లెవెల్ ట్రాఫిక్ ఉంది. చైన్ స్ప్రే ఉందన్న, ఆయిల్ వేసినాం తర్వాత. కొత్త చైన్ కూడా కొత్తది. అండ్ మన సైలెన్సర్ కూడా కొత్తది. బట్ దాన్ని మెయింటైన్ చేయాలి, చాలా తుడవాలి, వాటర్ పెట్టి పట్టబెట్టి తుడవాలి. ఇక్కడ ప్రయత్నాలు అవుతున్నాయి ఇంకా. ట్రై చేస్తున్నాను. ఆల్రెడీ కంప్రెసర్ ఎయిర్ గన్ ఉంటుంది కదా, ఎయిర్ గన్ పెట్టి ట్రై చేస్తున్నాడు. ఎంత జల్దీ అయితే అంత జల్దీ వెళ్ళిపోవాలి ఇంటికి. ఆల్రెడీ మా మమ్మీ ఒక దగ్గర వెయిట్ చేస్తుంది అనమాట. ఇప్పుడే కాల్ చేసింది. టైము 9 అవుతుంది. ఇవాళ ఇంట్లో నుంచి 6కి వెళ్ళిన జిమ్కి. యాక్చువల్గా మా బ్రాంచ్ కల్ట్ ఫిట్లో రెనోవేట్ చేస్తారు. వేరే బ్రాంచ్ అశోక్ నగర్ బిరంగూడ కాకుండా అశోక్ నగర్ బ్రాంచ్ పోయిందనమాట. సో మధ్యలో ఇంకొక వర్క్ ఉండే, అది ఫినిష్ చేసుకొని మళ్ళీ రిటర్న్ వచ్చి అక్కడ టైం పట్టింది. మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ జిమ్కి వచ్చి జిమ్ కంప్లీట్ చేసుకొని ఇక్కడికి వచ్చిన అనమాట. యాక్చువల్లీ మా ఫ్రెండ్ వెయిట్ చేస్తుండే, బట్ వాడికి ఏదో ఎగ్జామ్ ఉందంటే ఇంక వెళ్ళిపోయిండు. సో వాడిది కూడా క్లాసిక్ 350 సేమ్ వాడి బండికి కూడా ఇట్లనే లాస్ట్ టైం అయిందనమాట. ఒక 2 months అయింది, 2 to 3 months అయింది. సేమ్ సిలిండర్ పోయింది, ఆ వైర్ పోయింది. అప్పుడు మేము షోరూంలో ఇచ్చిండే. సేమ్ కాస్ట్ పడుతుంది.
బట్ మనకి ఏంటంటే మనం బయట ఇచ్చినాము షోరూమ్లో ఇవ్వచ్చు, కానీ షోరూంలో మళ్ళీ యూనో నెగోషియేట్ చేయడానికి రాదనమాట. ఇక్కడ బయట ఇస్తే కొంచెం నెగోషియేట్ చేయొచ్చు. ప్లస్ అన్నకి 14 years ఎక్స్పీరియన్స్ ఉంది. అన్న ఏజ్ 28, అందులో ఆఫ్ 14 years నుంచి వేరియస్ బ్రాండ్స్ ఆఫ్ బైక్స్ వేసిన అనమాట. అన్ని బైక్స్ పైన ఎక్స్పీరియన్స్ ఉండి అన్న ఒక షాప్ ఓపెన్ చేసుకున్నాడు. ఆ షాప్లో అన్న ఇచ్చిపడేస్తుంది. ఎందుకంటే లాస్ట్ టైం నేను అన్నకి ఎందుకు నమ్మించిన అంటే, యాక్చువల్గా మా జిమ్ కిందనే ఈ మెకానిక్ షాప్. లాస్ట్ టైం నా ఫ్రంట్ బ్రేక్ మేజర్ కిట్ పోయింది. నేను బయట ఒక ప్లేస్లో 2 to 3 times ఇచ్చిన. సేమ్ మేజర్ కిట్ ఊరికే పోతుండే. ఇప్పుడు అన్న దగ్గర ఒక్కసారి ఇచ్చిన, అండ్ జిమ్ దగ్గరే కదా, ఎందుకు మనం రిస్క్ తీసుకోవడం, ఫ్రంట్ బ్రేక్ పడకపోతే ఇబ్బంది అని చెప్పేసి ఇచ్చిన. అన్నకి ఇచ్చినప్పటి నుంచి ఒక్కసారి కూడా మేజర్ కిట్ ఫ్రంట్ బ్రేక్ ప్రాబ్లం అయితే రాలేదు. సో అదే నమ్మకంతో అన్నకి ఇచ్చిన. అన్న మన కోసం ఈరోజు మొత్తం తిరిగిండు. యాక్చువల్గా ఇంకా జల్దీ వస్తుండే, బట్ వాన పడడం వల్ల అన్నకి డిలే అయింది. ప్లస్ ట్రాఫిక్ కూడా హెవీ ట్రాఫిక్ ఉండేనంట. సో అందుకే డిలే అయింది. ఇప్పుడు ఆల్మోస్ట్ అయిపోయింది వర్క్. చూద్దాం ఎక్కడి వరకు వచ్చిందో. ఇంతకుముందు అయితే చూపించిన కదా. బండి కోఆపరేషన్ చేస్తున్నా. ఫైనల్గా అయితే మన బండి పంపింగ్ స్టార్ట్ అయ్యింది. చూద్దాం ఇప్పుడు బ్రేక్ పడుతుంది. ఇంతే ఉంటుందా? ఇంతే ఉంటుంది. ఇంకా టైట్ అవుతుందా? మెల్ల పంప్ అయితే ఉంటే టైట్ అవుతుంది. ఈ ఆయిల్ ఇక్కడికి పంప్ అవ్వాలి. అప్పుడు అన్న కొంచెం ఈ ఆయిల్ చైన్ కొడతావా? చైన్కి ఆయిల్ కొడతావా? అయిపోయింది. కాకపోతే ఏంటంటే మధ్యలో ఎక్కించి కరెక్ట్గా ఈ షాప్కి మధ్యలో పెట్టిండు. బండి అట్లా పోనీకి రాదు, ఇటు పోనీకి రాదు. ఏం పనో ఇది నాకైతే అర్థమవుతుంది. ఏమో ఇష్టం ఉన్నట్టు నడుస్తుంది గవర్నమెంట్ పని. మనం ఏం అన్నికి రాదు. అండ్ చైన్ ఆయిల్ వేస్తున్నాం. స్ప్రే కొట్టాలి. యాక్చువల్గా మంచిగా ఉంటుంది కదా, కొత్తది అది. కాకపోతే నా దగ్గర ఉంటుంది, అయిపోయింది. అందుకే నేను ఆయిల్ కొట్టమన్నా. ఇప్పుడు మా షాప్ కూడా క్లోజ్ చేసుకో. అందుకే టైం 9:53, ఆల్మోస్ట్ 1 hour పైన అయిపోయింది. అంటే యాక్చువల్గా ఎయిర్ నిండిందనమాట. అందులో ఎయిర్ నిండడం వల్ల మనకు టైం అంతా బొక్క అయింది. ఇప్పుడైతే అయిపోయింది. అన్న అడుగుతున్నాడు ఆడ బయట ఎందుకు పెట్టిర్రా జేసీబీ అని చెప్పేసి. ఎందుకంటే అక్కడ ఊనికి లేదు, ఇక్కడ ఊనికి లేదు. ఎక్కుతుందా అసలు? నా డౌటే. ఎక్కుతుందా బండి? ఆ గ్యాప్లో వస్తుందా అని. అవును. ఇట్లా యాక్చువల్గా ఇట్లుంటే ఇట్లా ఎక్కియాలి. వాడు అడ్డం పెడితే మనం కనీసం ఎట్లా తీయనికి కూడా రాదు. వెహికల్ తీయనికి రాకుండా పెట్టిండు మధ్యలో. ఆల్రెడీ 10 అవుతుంది టైము. ఇప్పటికే లేట్ అయింది. నేను ఇంకా పేమెంట్ చేసి మళ్ళీ ఆడ జరపాలి. అది ఎవరో కూడా తెలియదు. డ్రైవర్ ఎవరో కూడా తెలుస్తలేరు. మళ్ళీ అది జరిపిన తర్వాత నేను అన్న బయటికి బండి తీస్తాడు. యాక్చువల్గా తీయచ్చు అంటున్నాడు, కానీ సడన్గా మళ్ళీ ఆడ కొంచెం ఎత్తుంది. మధ్యలో బంపర్కి ఇట్లా తగిలింది అనుకో, ఆల్రెడీ బ్రేక్ దొబ్బింది. ఇప్పుడు మళ్ళీ ఎక్స్ట్రా ఖర్చు ఎందుకు చెప్పు. అందుకే రిస్క్ లేకుండా అది తీయమన్నాం. యాక్చువల్లీ జేసీబీ తీస్తుండేమో. తీసిన తర్వాత మనం వెళ్ళొచ్చు. ఇంకా మనం పేమెంట్ చేయలేదు. నో డిన్నర్. ఇక్కడే గంట పట్టింది, గంట పైన అయింది.
చూద్దాం, అన్న కూడా ట్రై చేసిండు జల్దీ కానీ. నేనా అప్పుడు 180 ఏమో పట్టండి. ఇప్పుడు చాలా ఎక్కువ, చాలా కాస్ట్ పెరిగిపోయింది. మళ్ళీ ఇంత స్టాండర్డ్ లేదు. అండ్ ఇప్పుడేమో వైబ్రేషన్ లెస్ వస్తుంది కదా. అయిపోయిందా మీ టైం? పొద్దున ఏ టైంకి వస్తారు మీరు? 9:30. అర్జెంట్ ఉంటుంది. అర్జెంట్ ఉంటే 8:30కి తెలుస్తారంట. చూసారు కదా.